స్వామి నమస్తే స్వామి. స్వామి శ్రీ జిడ్డుకృష్ణమూర్తి గారి మన జీవితాల్లో చేతన అంతశ్చేతన అనే చాప్టర్ స్వామి. పోయినసారి ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు, ఆయన గురించిన మాటల్లో చేతన అంతశ్చేతన గురించి మాట్లాడుతున్నారు. పై మనసు లోపలి మనసు పోలిక లేకుండా ఉండవు. అవి రెండూ కూడా నిశ్చితాభిప్రాయాలతోనూ జ్ఞాపకాలతోనూ తయారైనవి. రెండూ గతం నుండి ఏర్పడినవి. పై మనసు లోపలి మనసు రెండు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే, అనుకూల ప్రతికూల నిశ్చితాభిప్రాయాలను ప్రదర్శించకుండా ఉన్నప్పుడే సమస్య అంతమొందుతుంది. మనస్సంతా పూర్తిగా నిశ్చలంగా ఉండి సమస్యను ఇష్టాయిష్టాలు లేకుండా తెలుసుకున్నప్పుడు సమస్య నుండి విముక్తి లభిస్తుంది. అప్పుడే సమస్యను సృష్టించే ఆ స్థితి ఉండదు. ఈ చేతన అంతశ్చేతన రెండు ఒకటే అంటున్నారు స్వామి. అట్లా ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ జిడ్డుకృష్ణమూర్తి గారి పాదాలకు ప్రణమిల్లుతూ వారి బోధని మనం ఈ విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. ఈ చాప్టర్ పేరు చేతన అంతశ్చేతన. పోయినసారి ఒక రాజకీయ నాయకుడు వచ్చారు, ఆర్థికంగా బాగా స్థితిమంతుడు, అట్లానే ఈ రాజకీయంగా కూడా బాగా పలుకుబడి గల వ్యక్తి. వారు ఆత్మరక్షణ కోసమై ఆత్మానుభవం ఎట్లా పొందాలి ఆ రక్షణ కోసం వచ్చారు ఆయన. దాని గురించి చెబుతారు. ఇందులో చాలా గంభీరమైన యోగ రహస్యాలు ఉన్నాయి. ఇంత మనసు పోకడల గురించి, అంటే మనకి తెలియకుండా మనసు ఎలా ఏమారుస్తుంది. అది పై మనసు లోపలి మనసు. పై మనసు అంటే తేలిగ్గా అర్థం కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం విషయంతో పాటు ఉన్న మనసు అనుకుందాం, వ్యవహారంలో ఉన్న మనసు అనుకుందాం, ఇది పై మనసు అన్నమాట. ఇకపోతే లోపలి మనసు అంటే ఏంటి? అట్లా ఉంటాయా రెండు మనసులు అంటే అట్లా. దానికి పూర్వరంగంలో ఆ క్రియలో ఉన్న పూర్తి దాని మీద ప్రభావం కలిగిన జ్ఞాపకాలు, ముద్దర్లు, ఇష్టాయిష్టాలు, ఇవన్నీ కూడా అంతశ్చేతన. రెండు వేరు కాదుగా. నాకు ఇష్టమైందే నేను అడుగుతున్నాను, అడిగేటప్పుడు అది బాహ్య మనసు అయింది. అడగటానికి కారణం ఏదేమో అంతశ్చేతనలో ఉన్న మనసు. అంతే, రెండు ఒకటైనా కాదు. అది లేకుండా ఇది ఉందా? సరే, ఒకవేళ అది లేకుండా ఇది ఉంది అంటే అది ఒక అద్భుతమైన ధ్యాన యోగ ప్రక్రియ. ఇవి రెండు కూడా నిశ్చితాభిప్రాయాలతో. ఎట్లా? బాహ్య మనసుకి నిశ్చితాభిప్రాయం ఏముంది అంటే లోపల. మరి బాహ్య మనసుకి బయట సంపర్కము సంబంధం లేకుండా లోపల అభిప్రాయాలు ఎలా ఏర్పడతాయి అంటే, ఇది అందిస్తుంది, అది దాన్ని దీన్ని కదిపిస్తుంది. అందించటం, కదిపించటం, అది ప్రక్రియగా ముందు క్రియ, అది మళ్ళీ లోపల జ్ఞాపకంగా మారి ఇష్టాయిష్టాలతో, ముద్దలతో, ఆశయాలతో, రక్షణ పేరుతో, రకరకాల పేర్లతో మళ్ళీ దీన్ని కదుపుతుంది, దానికి అందిస్తుంది, దీన్ని మళ్ళీ అది కదుపుతుంది. ఇది కాబట్టి రెండు అంతశ్చేతన, బాహ్య చేతన. అంటే లోపలి మనసు, పై మనసు. పై మనసు క్రియ అనుకోండి. అంతశ్చేతన అంటే లోపలి మనసు అంతా కూడా నువ్వు పెట్టుకున్నవి, ఏర్పడ్డవి, ఏర్పరుచుకున్నవి, ఏర్పడబోయేవి అన్నీ కూడా అందులో. రెండు గతం నుండి ఏర్పడినవే. అంటే గతము అంటే ఒక అనుభవం పొందిన తర్వాత, అనుభవం పొందకుండా ఏది ఏర్పడదు కదా, అనుభవం పొందిన తర్వాత ఏర్పడదు. అట్లానే తర్వాత మళ్ళా గతం కొత్తవి ఏర్పడుతుంటాయి. ఒక గత జ్ఞాపకాన్ని మనం జాగ్రత్తగా పరికించి మనసు చూస్తే చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ పరిశీలించి అలా నిశ్చితంగా చూసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి గత అనుభవము మళ్ళా ఒక కొత్త కోరికతో అది బలపడుతుంటుంది. గతానుభవాలన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఇప్పటికే మనకు ఒక కోరిక, ఒక ఇచ్చే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గతానుభవం
తిరిగి పొందటానికే కదా, మళ్ళీ అనుభూతిని పొందటానికి. అదేం చేస్తుంటుంది, కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్త మార్గాలు, కొత్త కొత్త విధానాలని మనసు వెతుకుతుంది. అది గతంలో ఇంచే ఉంది. గతం లేకుండా స్వగతం అనేది ఉండదు రవి గారు, ఒకటి. రెండోది, గతం లేకుండా ఆలోచన విధానం మామూలుగా ఇందాక పై స్థాయిలో, మనసు యొక్క పై స్థాయిలో విధానం లేదు, ఇక అదే ఆధారం. అట్లానే అంతఃచేతనంలో ఆ జ్ఞాపకం యొక్క సంబంధము, ఆ జ్ఞాపకం యొక్క ప్రభావము లేకపోతే మనసు తన నుంచి తను విడుదల పొందుతుంది. అక్కడ అది. ఇక్కడేమో జీవనం సాగాలంటే విధానం అదే, అక్కడేమో ఆ ప్రతిస్పందనలు, తన ముద్రలు అవేం అవసరం లేదు దానికి. గాలి అట్లా మీరు గాలి పీల్చుకోవటం అట్లా పీల్చుకోవట్లేదు, మీరు నిద్ర మేలుకోవటం అలా మేలుకోవట్లేదు. నిద్రపోవటం ఏ జ్ఞాపకంతో ఏవి సహజమో అసలు అక్కడ గతస్పర్శ లేదు, వర్తమానమే ఉంది. వర్తమానాన్ని మనం ఏం చేస్తుంది అంటే, జ్ఞాపకాలు, ఆలోచనలు ఏం చేస్తాయంటే, అర్థం చేసుకోకపోతే ఆలోచన దాన్ని గతం కింద మార్చుకుంటుంది. అక్కడ అసలు ఇక్కడ ఒక చిన్న మాట చెబుతా, బాగా అర్థం చేసుకోండి నిశితంగా. జ్ఞాపకం అంటే ఏమిటి? ఒకటి ఆలోచన, జ్ఞాపకం, రెండు మాటలు ఉన్నాయి. జ్ఞాపకమే ఆలోచనకి తల్లి లాంటిది, ప్రేరణ అదే. జ్ఞాపకం లేకపోతే ఆలోచనకి ప్రేరణ ఏముంది? సరే, జ్ఞాపకాన్ని ప్రేరేపించేది ఏమిటి అంటే ఇష్టాలు, ఒక తీవ్రమైన కోరిక. అది ఏదో పెట్టుకుంటాం కదా అంటే, మరి తీవ్రమైన కోరిక ఎందుకు వస్తుంది అంటే, వర్తమానం అర్థం కానప్పుడు తీవ్రమైన కోరికలు, అప్పుడు జ్ఞాపకాలు కాపాడుకోవటం లోపల వైపు జరుగుతాం. అంతఃచేతనంలో జ్ఞాపకాలను ఎందుకు కాపాడుకుంటున్నాం, దానికి పునర్జీవితం ఎందుకు చేస్తున్నాం అంటే కోరిక చేస్తుంది ఆ పని. డిజైర్ ఇట్ సెల్ఫ్ స్ట్రెంథనింగ్ ద మెమరీస్, అదర్వైజ్ దెర్ ఈజ్ నో ఎంటిటీ. అదొకటి. ఇకపోతే రెండోది ఏమిటి అంటే, ఇక్కడ అనుభవపరుడు అనే ఒక మాట ఉంది. అనుభవపరుడు అంటే ఏమిటి చెప్పండి? ఒక అనుభవం అయిన తర్వాత నేను అనుభవించాను అనేవాడేగా అనుభవపరుడు అంటే కదా. అది మన బాహ్య జీవనంలో అవసరం. అనుభవపరుడు అవసరమే. ఒక టీచరు, ఒక లెక్చరరు, లేదా ఓ ఫిలాసఫర్, వాళ్ళు ఎవరన్నా కానీ బాహ్య జీవనానికి అనుభవపరుడు కావాలి. అనుభవపరుడే కదా తన జ్ఞాపకాలతో, ఆలోచనతో బయటికి వ్యక్తం చేస్తాడు కదా. అర్థమైంది? ఇది భాష కానీ, వ్యక్తీకరణ కానీ, నీకు ఇతరులకు మధ్య జరిగే ఒకనొక ప్రక్రియ అది. కానీ అనుభవపరుడు ఎవరు? నేను అనుభవించాను, అనుభవపరుడు వస్తాడు. నేను అనుభవించాను అని ఎప్పుడైతే నేను అనుభవించాను అని ఒక గతాన్ని మనసు సృష్టించిందో, ఎప్పుడైతే గతాన్ని తాకిన మనసు ఏం చేస్తుంది అంటే, అనుభవించాను అంటంలో మనసుకి గతం వచ్చింది కదా, అనుభవించాలి అంట, దాని భవిష్యత్తులో కూడా మారుస్తుంది. అనుభవపరుడు నిజంగా వాస్తవానికి అనుభవించేటప్పుడు అనుభవపరుడు లేడు. అనుభవించేటప్పుడు అనుభవించాలనేటువంటి కోరిక కలిగిన వాడు కూడా లేడు. అయితే ఇది ఎట్లా పుడుతుంది? ఏ విషయంలో అయినా ఇప్పుడు మనకి ఉన్నది ఒకటే మనస్సు ఉంది. ఆ మనసు ఎప్పుడైనా సరే ఒకటి అనుభవించేటప్పుడు ఏమి ఉండదు, ప్రీతి ఉండదు, అసలు ఏ గుణము ఉండదు దానికి. అనుభవించటమే ఉంటుంది, అనుభవిస్తూ ఉండటమే ఉంటుంది. అది కొంతకాలం అనుకోండి, సమయం మీద ఆధారం. అది అయిపోగానే ఏమవుతుంది? గతం అయిపోతుంది. అంతే కదా. రుచి చూసేటప్పుడు అనుభవిస్తూ ఉండటం ఉంది, అయిపోగానే అనుభవం అయిపోయింది. ఇప్పుడు అనుభవం అయిపోయింది కదా, ఈ అనుభవం మళ్ళా కావాలి అనిపించటం పేరు కోరిక. అదే ఆలోచన, అది జ్ఞాపకం అయిందండి. అదే ఒక జ్ఞాపకం, అందులో అనేక రకాలుగా. ఎప్పుడైతే ఈ అనుభవించాలనే కోరిక ఎప్పుడైతే దానికి పుట్టిందో, అది ఏదన్నా కానీ, మీరు పొద్దున్న లేచి పడుకునేంత వరకు అది ఏ విషయానికి సంబంధించింది అయినప్పటికీ, అది దేన్ని తాకిన ఒక ఉద్దేశంతో
ఆ తాకినప్పుడు ఏమవుతుంది అంటే, తాకుతున్నప్పుడు ఏమవుతుంది అంటే అది మళ్ళా అంటుంది, కాపాడుకోవాలంటుంది, దానికి పేరు రక్షణ ఉంటుంది, అనుభవించొద్దా ఉంటుంది, అనుభవించా ఉంటుంది, అనుభవించలేదు ఉంటుంది. ఇట్లా ఆ కేవలం ఒక జ్ఞాపకం ఇది అనుభవంగా మారింది. అనుభవం అంటే కూడా ఒక జ్ఞాపకమే కదా మనసుకి. అది దాని నాటకం ఇదంతా, దాని వేషమే ఇదంతా. ఇది మీరు చూసినప్పుడు ఏమవుతుంది అంటే, ఎట్లా చూడాలి దాన్ని? అనుభవించేటప్పుడు, అనుభవం అయ్యాక, రెంటి మధ్య ఉన్న ఆ విరామాన్ని, అందులో ఉన్న భేదాన్ని మీరు గమనించగలిగితే నిశ్చితంగా అప్పుడు ఏమవుతుందంటే, అట్లాంటి అనుభవపరుడు లేడు. కేవలం కోరిక అలా కల్పించింది. అనుభవపరుడు కూడా ఉన్నాడు కష్టాన్ని సుఖాన్ని అనుభవించటానికి. కష్టాన్ని సుఖాన్ని వద్దని దాన్ని అర్థం చేసుకోవటానికి ఒకటి. అందుకనే ఇక్కడికి వచ్చాక ఈ మాట అర్థమైన వాడికే ఏమీ చేయక్కర్లేదు. అసలు సైలెన్స్ అది. ఏమీ చేయక్కర్లేదు అంటే అనుభవపరుడు లేనప్పుడు చేయటానికి ఏం లేదు, అనుభవపరుడు లేనప్పుడు పొందటానికి కూడా ఏం లేదు, అనుభవపరుడు లేనప్పుడు చూడటానికి కూడా ఏం లేదు. దాని పేరు పూర్తి మౌనం. అది సైలెన్స్ అంటే. అనుభవపరుడు ఎవరూ కాదు, కోరిక మళ్ళా అని ఎప్పుడైతే ఉందో. అయితే ఈ మళ్ళా అన్నదానికి అసలు వాస్తవికత ఉందా అన్న ప్రశ్నిస్తే, ఒకవేళ ఉంటే పూర్వరంగంలోనే ఉండాలి. ఒక అనుభవం పొందుతున్నప్పుడు, ఉదాహరణకి మనకి బాగా తెలిసింది ఒక గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఉందా? అనుభవిస్తూ ఉన్నాంగా. హీ స్లీపింగ్ అంటున్నాం, కంటిన్యూస్ టెన్స్ అది. హీ స్లీపింగ్. దేర్ ఈజ్ నో డివిజన్ బిట్వీన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. దేర్ ఈజ్ నో డివిజన్ బిట్వీన్ స్లీప్ అండ్ స్లీపర్. There is no division between sleep and sleeper. Only one. Sleeping. Sleeping is no, there is no division. No doer కూడా. There is no doer. నిద్రపోయేవాడు కొల్లేడు. నిద్రపోయేవాడు అంటే అయి ఉంది అక్కడ. There is no doer. Only experiencer. Experiencing, not experiencer. After that experience, he will become experiencer. It creates so many things in thoughts, and after that it acts like experiencer. ఇది మీకు అర్థమైంది. అయితే ఈ అనుభవపరుడు ఉన్నాడు అని మనకు అనిపించిన తర్వాత ఇంక అన్ని ప్రయత్నాలు ఉంటాయి, అన్ని దారులు ఉంటాయి, అన్ని మార్గాలు ఉంటాయి, అన్ని విధానాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకానొక అనుభవపరుడు వచ్చినప్పుడు మాత్రమే. ఇది లేదు అంటానికి నిద్రలో అనుభవపరుడు లేడు. నిద్ర లేచాక అనుభవపరుడు వచ్చాడు. నిద్ర పోయేటప్పుడు అనుభవం లేదు, అనుభవపరుడు లేదు. అనుభవిస్తూ ఉండటమేను. అనుభవిస్తూ ఉన్న క్షణంలో అనుభవపరుడికి స్థానం లేదు. అనుభవిస్తూ ఉండటంలో అనుభవించటానికి భవిష్యత్తులో కూడా లేడు. ఇవేవి లేవు. ఇట్లాంటి యాక్టివిటీనే లేదు, ప్రక్రియ లేదు. ఇది మనం గమనిస్తే అనుభవపరుడు ఎవరు అంటే, ఇప్పుడు నాకు సినిమా అంటే చాలా ఇష్టం, నాకు ధ్యానం అంటే ఇష్టం, నాకు ప్రకృతి అంటే ఇష్టం ఉంటాను. ఇప్పుడు నేను చెప్పేది నేనని దేంతో అంటున్నాను? నేను పూర్వానుభవాన్ని పెట్టుకొని, అనుభవపరుడు అంటే అది అప్పుడు తను ఒక అనుభవించిన వాడు, దాన్ని పెట్టుకొని అది ఒక ఎంటిటీ అయిపోయింది, దానికి ఒక ఉనికి వచ్చింది. దానికి మనమే దాన్ని పుట్టుకకి కారణం అంటే, అపార్థము పుట్టుకకి కారణం, అపార్థమే నేనుకి కారణం. నేనంటూ ఒకటి లేదు, ఒక స్పెషల్ ఒక ఎంటిటీ లేదు, ప్రత్యేకమైన విభాగం ఏం లేదు. ప్రక్రియలో, సహజమైన ప్రక్రియలో ఇట్లాంటి విభాగం లేదు. ఆలోచన వచ్చిన తర్వాత ఈ విభాగమే కాదు, వాస్తవికతని చూపెడుతుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అదేగా అడిగేది, నాకు ధ్యానం కావాలి, నేనెవరో నేను తెలుసుకోవాలి. నన్ను నేను అనేది ఎవరంటే అనుభవపరుడే. గతమే అడుగుతుంది రవి గారు, వర్తమానం అడగదు. గతమే ఈ నిద్ర బాగుంది, ఈ నిద్ర పోతే బాగుండు అని లేచేది ఎప్పుడు ఆలోచన వచ్చాకనే జరుగుతుంది. గతం వస్తే అన్నీ వస్తాయి రవి గారు. మనం అనుకునే కష్టాలు సుఖాలు, జ్ఞానము అజ్ఞానము, సమస్తము సృష్టిలో మానసిక ప్రక్రియలన్నీ కూడా గతంలో భాగమే, వర్తమానంలో కాదు. అందుకని మనం ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలంటే, ఒక వర్తమాన క్షణానికి అనుభవిస్తూ ఉన్నప్పుడు, అనుభవం అయ్యాక మనసులో ఉన్న ఆ కదలికలు మార్పులను చూడగలిగితే
ఎంత తొందరగా అయినా ఈ చిక్కుల్లో బయటపడతాం. ఈ చిక్కుల్లో నుంచి ఇది కృష్ణమూర్తి గారు అంటే అంతఃచేతన చేతన. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏమవుతుంది? చేతన స్థాయిలో వ్యవహారంలో మనసు ఏం చేస్తుంది? అనుభవం పొందుతుంది. అనుభవం పొందిన దాకా ఇక జ్ఞాపకం అంటూ ఒకటి ఉంటుంది, అనుభూతి, ఎమోషన్. అదేం చేస్తుంది? అంతఃచేతనలో దాచుకుంటుంది. విధానమే అది. ఇప్పుడు మనం కూడా డబ్బులు పర్సులో పెట్టి బ్యాగ్ జేబులో పెట్టుకున్నట్టుగా పాకెట్లోకి వెళ్ళిపోతుంది కదా. అట్లానే అంతఃచేతన అంటే అదే మనసు ఏం చేస్తుంది అంటే జీవనం ఉందిగా, ప్రక్రియ అదే. లోపల పెట్టుకుంటుంది. లోపల పెట్టుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే లోపల పెట్టుకుందో అప్పుడు చూడండి, మీరు ఏమంటారు? బ్యాలెన్స్ అంటాం. బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకున్నదేగా అది. అక్కడ ఆ బ్యాలెన్సే ఇంబ్యాలెన్స్. అసలు ఆ బ్యాలెన్స్ లోపలికి వెళ్ళాక నిజంగా పెట్టుకున్నారుగా. ఎప్పుడైతే ఉన్న తర్వాత దాన్ని కావాలని అన్నారుగా. మీకు తెలియంది అడగండి కావాలంటే. మీకు తెలియని ఇష్టం కానీ, తెలియంది అడగటం కానీ, తెలియంది తెలుసుకోవటం కానీ సాధ్యమా? లేదు. ఒకసారి తప్పనిసరిగా అది జ్ఞాపకంలో ఉండాలి. కోరిక ఒకటి ఉండాలి. అయిందా? ఎప్పుడైతే కోరిక వచ్చిందో అంతఃచేతనంలో కోరిక వచ్చినప్పుడు ఏమవుతుంది? డివిజన్ వస్తుంది. మీరు బాగా ప్రాసెస్ అర్థం చేసుకోండి. డివిజన్ దేనికి మధ్య? నువ్వు పొందుతున్న వస్తువుకి మధ్య. నేను నిద్ర లేచాను అంటంలో నిద్ర వేరేవలా. నేను బాధపడ్డాను, బాధ వేరు, నేను వేరు. ఇంకా అక్కడ దేహమా, ప్రపంచమా, ఇదా, దైవమా, ఇవన్నీ వద్దు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనేటువంటి ఒక డివిజన్. విజనే ఉంది. డివిజన్ వచ్చింది. డివిజన్ కారణం ఏంటంటే డిజైర్ క్రియేట్స్ డివిజనే ఇక్కడ ఏమవుతుంది అంటే జీవుడుగా ఉన్నాడు. డివిజన్ ఏం చేస్తుంది అంటే అది అంతఃచేతన. అంతఃచేతనలో గతం తప్పితే ఇంకొకట్లేదు. గతంలో నీ జ్ఞానం కూడా, మనం ప్రశ్నించే జ్ఞానం, మనం ప్రయత్నించే జ్ఞానం కూడా గతంలో భాగమే. ఒక్క క్షణం ఆ గతాన్ని వదులుకొని చూడగలిగితే అక్కడ ఏముంది అంటారు. అంటే ఏముంది అంటే గత స్పర్శ కానీ, గతంతో ఎంగిలి కానీ, గతాన్ని ఎంగిలిపరచలేని, ఆలోచన తాకలేని, ఆలోచన స్పర్శ లేని ఒక అంకఖండమైన స్వస్వరూపము. అది సెల్ఫ్ రియలైజేషన్. అక్కడ అంతఃచేతనలో డిజైర్ ఒక్కటి పోతే, అంతఃచేతనలో డిజైర్ పోతే చేతనామయం. ఇప్పుడు మనకి రెండే ఉన్నాయి రవి గారు జీవితంలో. ప్రతి జీవికి ఒకటి సెల్ఫ్ రియలైజేషన్, రెండోది బాహ్య జీవనంలో ప్లెజరు, బాహ్య చేతనలో సుఖమయమైన జీవితం. అంతఃచేతనంలో ఇంత కృష్ణమూర్తి గారు అన్నట్టుగా శాంతి. శాంతికే పేరు ధ్యానమని, లేదంటే మీరు అనే బ్లిస్ అంటాం, జ్ఞానం అంటాం. మీరు ఏ పేరైనా పెట్టండి. సెల్ఫ్ రియలైజేషన్ అన్నా, పీస్ ఆఫ్ మైండ్ అన్న, బ్లిస్ అన్న వేరు కాదు, రెండు ఒకటే. అట్లానే అయితే అంతఃచేతనంలో ఎప్పుడైతే డిజైర్ ఇది చేస్తుంది, ఇవన్నీ కర్త ఎవరో కాదు, డిజైర్ అని తెలుసుకోవాలి. డిజైర్ని చూడాలి. డిజైర్ని చూడకపోతే డిజైర్ చేస్తున్న మాయ అర్థం కాదు. డిజైర్ని సూటిగా చూడాలి. డిజైర్ని సూటిగా చూడటం అంటే ఏంటి? నాకు మైసూర్ పాక్ ఇష్టం, నాకు పిజ్జా ఇష్టం, నాకు దేవుడు ఇష్టం, నాకు పలానా ప్లేస్ ఇష్టం అంటున్నాం. ఇష్టాన్ని చూడటం అంటే ఒకానొక రూపనామాలతో కూడిన ఆలోచన చూడటం కాదు. ఇష్టాలు చూడటము అంటే అర్థం ఏమిటి అంటే ఇష్టం చేసే డీవియేషను, డివిజను. ఇష్టము చేస్తున్నటువంటి దాని ప్రక్రియ ఎలా డీవియేట్ చేస్తుంది, ఎట్లా డివిజన్ తీసుకొస్తుంది, ఎట్లా ఈగో ఎరేజ్ అవుతుంది, ఎట్లా ఈగో ఎరేజ్ అవుతుంది. ఇవన్నీ మీరు ఇష్టాన్ని చూడటం, ఇష్టం చేసే దాని ఇష్టం తాలూకా ప్రక్రియలన్నీ తెలుసుకోవటం పేరు ఇష్టాన్ని చూడటం. కానీ నాకు సినిమా ఇష్టం, నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం, నాకు ధ్యానం ఇష్టం, అది ఇష్టం చూడటం కాదండి. సూటిగా చూడమని కృష్ణమూర్తి గారు చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇష్టం చేస్తున్న పనులని. అది అర్థమైతే మీకేమవుతుంది? ఈ సమస్త దుఃఖాలకి కారణం అది అయినప్పుడు అర్థమవుతుంది. అంతేగాని ఇష్టాన్ని చుట్టూ అవును నాకు మైసూర్ పాక్ చాలా ఇష్టం, ఏమైంది నాకు
కానీ మైసూర్ పాక్ ఇష్టం వల్ల వచ్చిన తర్వాత వచ్చిన అసూయ, ఆ ఇష్టంతో వచ్చిన నాకు ద్వేషం, ఆ ఇష్టంతో నాకు వచ్చిన బాధ, ఆ ఇష్టంతో నాకు వచ్చినటువంటి దుఃఖం, దీన్ని ఎప్పుడైనా చూస్తానా? నేను చూడను. ఇష్టాన్ని చూడటం అంటే బహుశా మీకు కృష్ణమూర్తి గారు సత్యం ఏం చెబుతుంది అంటే, సత్యం ఏం చెబుతుంది అంటే ఇష్టం ఏం చేస్తుందో చూడు, అంతే. ఇష్టంలో ఏముందో చూడటం కాదు. చాలా బాగుంది. యూ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ఈజ్ టేస్ట్, నాట్ వాట్ ఈజ్ ఇన్ మై టేస్ట్. దట్ ఈజ్ చాలా దట్ ఈజ్ ద సటిల్ పాయింట్, వెరీ సటిల్ పాయింట్. వీఆర్ డీవేటింగ్. నాకు ఇష్టం ఉందా అని అంటున్నాం, కానీ ఇష్టాలతో ఏమొస్తుందో చూడట్లేదు. ఇష్టం అంటే ఏమిటంటే అక్కడికి ఎక్కడికి తీసుకువెళ్తుందంటే, ఇష్టము అంటే ఇట్ ఈజ్ ఏ డిజైర్. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాప్స్ టు మైండ్, అది అక్కడికి అయ్యాక ఆ అంతఃచేతనంలో అలా అయిపోయి రెండేగా. ఒకటి లోపల శాంతి, బయట సుఖం. బయట సుఖం కావాలి, లోపల శాంతి. దీని పేరు ఎంజాయ్మెంట్. లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇన్నర్ పీసు, అవుటర్ ప్లెజర్. ది కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎంజాయ్మెంట్. అదర్వైజ్ నో ఎంజాయ్మెంట్. ఇట్ ఈస్ నాట్ వన్, ఇట్ ఈస్ బోత్. అయిందా? అప్పుడు ఇది కావాలిగా నాకు, లోపల శాంతి కావాలి, బయట సుఖం కావాలి అన్నప్పుడు ఏం చేస్తున్నా నేను? బయట సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నా, అంతే. సుఖం ఏమిటి, అది ఎట్లా గుర్తుపట్టింది అని అన్నప్పుడు నువ్వు లోపలికి వెళ్తావు, అక్కడ రెండు బయటపడతాయి. బయట సుఖాన్ని అనుభవిస్తే సుఖాన్ని మాత్రమే అనుభవిస్తావు. సుఖాన్ని అనుభవిస్తున్నది ఎవరు అని చూసినప్పుడు మీకు తెలిసేది డిజైర్ దాకా వెళ్ళినప్పుడు డిజైర్ కల్పించే కష్టాలు నష్టాలు అన్నీ తెలుస్తాయి. అక్కడ దాకా అది ఆ స్పష్టత వస్తే ఓ డిజైర్ తప్పితే ఇంకా అక్కడ అంటూ ఒక అనుభవం లేదు. వితౌట్ డిజైర్ దేర్ ఈజ్ నో ఎక్స్పీరియన్సర్, దేర్ ఈజ్ నో ఎక్స్పీరియన్స్. ఓన్లీ experiencing is there, whatever it may be, either pleasure or pain. It is called meditation, a true meditation. ఇది అక్కడ సత్యం చెప్పే మాట, ది ట్రూత్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. చాలా బాగుంది. మీకు అర్థమవుతుంది అంటే రెండు గతం నుంచే. ఇప్పుడు మీరు బయట ఒక సుఖాన్ని పొందుతున్నారు అంటే ఈ సుఖం బయటదా లోపల దాన్ని విడగొట్టకండి, అది గతంలోదే. మీరు అనుభవించే సుఖం గతంలో. ఇప్పుడు ఈ పరుపు మెత్తగా ఉంది, నేను కూర్చున్నాను, ఈ సుఖం నాకు కొత్తదా? గతందేగా. అప్పుడే మొదటిసారి కూర్చున్నా కూడా అది గతమైన క్షణంతోనే గతంలోది. అనుభూతిగా ఉన్నది, నువ్వు అనుభవించాను అంటున్నది గతంలో తప్పలేదు. వర్తమానంలో మరి ఏముంది? గతంలో ఉంది, సుఖం ఉంది అంటున్నాము, మీరనే సంతోషం ఉంది అంటున్నాము. మరి వర్తమానంలో ఏముంది? వర్తమానం ఏం లేదు. ఏం లేని దానికే వర్తమానం. మరి సుఖము జ్ఞానం అంటున్నారు కదా, గతంలో నుంచి వచ్చే మాట, అది వర్తమానానికి సంబంధించింది కాదు. అది దానికి డీప్ స్లీపే, టేస్టింగ్, శ్వాస తీసుకోవటం, ఏది సహజంగా ఉందో దానికి గతమే లేదు. గతము అంటే అర్థం ఏమిటి అంటే అనుభవపరుడు లేడు. గతం లేదు అంటే అనుభవపరుడు, ఎక్స్పీరియన్సర్ లేరండి. మరి ఎక్స్పీరియన్సర్ లేకపోతే ఏమవుతుంది? ఎక్స్పీరియన్సింగ్ ఉంటుంది అంటే ఎక్స్పీరియన్సింగ్ ఉంటుంది అంటంలోనే ఎక్స్పీరియన్సర్ ఉన్నాడు. ఉన్నది ఏదో ఉంది, దానికి పేరు లేదు, దానికి మాట లేదు, దానికి బోధ లేదు, దానికి మార్గం లేదు, దానికి గమ్యము లేదు. అది ఎట్లాంటిది అంటే రవి గారు, నా శరీరంతో నేను తాజాత్మ్యం చెందినట్టే. నేను అప్పుడు ఏమవుతానో తెలుసా రవి గారు, ఏ సహజముందో ప్రక్రియ అందులో ఒకటి అయిపోతా, అంతే. ఇప్పుడు నా బాధలో నేను ఒకటే విడిపోతున్నా, నా సంతోషంలో ఒకటే విడిపోతున్నా. కానీ ఎప్పుడైతే డిజైర్ పోయిందో అంటే ఎక్స్పీరియన్సర్ పోయాడో, ఎక్స్పీరియన్సరేగా డిజైర్ అంటే. ఇప్పుడు మన దృష్టిలో అడిగేవాడు ఒకటి, ఇష్టం ఒకటి, రెండు ఉన్నాయి. అడిగేవాడు ఒకడు, ఇష్టం అని రెండు ఉన్నాయి. కాదు,
ఆ అడగటమే ఇష్టపడేవాడు, చూచేవాడు, కనిపెట్టేవాడు, సర్వం కూడా డిజైరే ఉంది. ఎక్స్పీరియన్సర్ అంటే ఈజ్ నథింగ్ బట్ డిజైర్. ఎక్స్పీరియన్సర్ ఈజ్ నథింగ్ బట్ డిజైర్. సింపుల్. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అయిందా? అయిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది నాకు? ఇప్పుడు నేను ఐడెంటిఫై అయిపోయా కదా విత్ పెయిన్ అండ్ ప్లెజర్. ఎప్పుడైతే అలా కాకుండా నేను చూశానో ఆ వర్తమాన క్షణంలో, అప్పుడు ఆ ప్రత్యేకత, రక్షణ అన్నమాట లేదు, కోరుకోవాల్సిన కూడా లేదు. అసలు నీకు దేనికి మధ్య అట్లాంటి విరామం లేదు, అట్లాంటి దేశం లేదు. దెర్ ఈజ్ నో టైమ్ అండ్ స్పేస్. ఆ క్షణానికి పేరు లేదు రవి గారు. మీరు ఎక్స్పీరియన్సింగ్ ఎప్పుడైనా గతంలో జ్ఞానం ఏంటి ఏమిటి అని అడగటమే అయిపోయింది. ఆ క్షణం గత క్షణం, అది గతం తాలూకా స్పరిశ. అది వర్తమానంలో ఎలా ఉంటుంది అని అడగటంలో కూడా అప్పటికే గత ప్రవేశం జరిగింది. ఎక్స్పీరియన్సర్ లేడు కదా. ఎక్స్పీరియన్సర్ లేనప్పుడు ఏమవుతుందో చెప్పండి మీరే. నిద్రలో లాగా ఏముందో లేదంటానికి కూడా లేదు. లేదంటాం కూడా గతంలో భాగమే, ఉంది అంటే గతంలో భాగమే. అది సత్యం చెప్పే మాట, అది జ్ఞానం చెప్పే మాట, అది ఒక ఎన్లైటెండ్ సోల్ చెప్పే మాట. అది మీకు అర్థమవుతుంది. రెండిటికి అదే. అంటే ఇప్పుడు మనం అనుభవించే సుఖం అంతా కూడా, నేను అనుభవిద్దాం అనుకున్న జ్ఞానం కూడా గతంలోదే ఉన్న విషయం మీరు ఎలా అయినా తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటారు? చూడండి, కీన్గా చూడండి, చాలా నిశ్చితంగా చూడాలి. పై మనసు లోపలి మనసు రెండు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే, పై మనసు లోపల మనసు నిశ్శబ్దంగా. ఎట్లా? పై మనసు వేరు, లోపల మనసు వేరా? అంటే ఒక డిజైర్ లోపల పోతే మైండ్లో, అంతఃచేతనంలో, పై మనసు కూడా నిశ్శబ్దం అవుతుంది. చిత్రం అది. బయట మనసు ఎందుకు భాషతో ఎందుకు అల్లరిగా ఉంది? ఎందుకు అల్లరిగా ఉంది అంటే, లోపల డిజైరు అంతఃచేతనంలో ఉన్నప్పుడు బయట అదే డిస్టర్బ్ అయ్యేది. టర్బులెన్స్ అంతా దానివల్లే. ఎప్పుడైతే అంతఃచేతనంలో డిజైరు డివిజన్ పోయినప్పుడు, అప్పుడు పై మనసు కూడా, బాహ్య చేతన కూడా, అందరు అడుగుతారు మన ఎవరన్నా చూస్తే, ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ప్రసన్నంగా. లోపల మనసు వల్ల మనం ఏం చేస్తున్నామంటే, పై మనసులో లోపల మనసుకి నిశ్శబ్దాన్ని ఇద్దాం అనుకుంటున్నాం. అలా కాదు. లోపల మనసులో నిశ్శబ్దం వస్తే, ఒక లోపల గదిలో పెట్టిన దీపం బయటికి ఎలా అయితే వెలుగు వస్తుందో, లేదా బయట పెట్టిన దీపం లోపలికి వెలుగు ఎలా వస్తుందో, ఇక్కడ లోపల ఏర్పడ్డ నిశ్శబ్దం బయటికి అంతఃచేతనంలో నుంచి బాహ్య చేతనంలోకి అది స్ప్రెడ్ అవుతుంది. అది అంతా కూడా వర్తమాన క్షణం కింద మారుస్తుంది. ఇప్పుడు మనది ఏమవుతుంది? ఆలోచన గతాన్ని వాడుకుంది, గతంతోనే జీవిస్తుంది. బాహ్య జీవానికి అదే అవసరం. కానీ ఆ లైట్లో, ఆ ప్రయాణంలో అంతఃచేతన యొక్క ప్రశాంతత లేదు. అది పోయి ఇదంతా ఉంది. లోపల సైలెన్స్ లేదు. సైలెన్స్ లేనప్పుడు, సైలెన్స్ అంటే ఏంటి? డిజైర్లెస్. ఎప్పుడైతే డిజైర్ లేదో, కోరిక లేదో, అప్పుడు అదేంటి? బాహ్య చేతనలోకి వచ్చి జీవనంలో గతంతోనే ఉంటుంది. కానీ గతంలో ఎట్లాంటి భారము ఉండదు, బరువు ఉండదు, ఎట్లాంటి విభజన ఉండదు. ఆ స్థితే కృష్ణమూర్తి గారు చెప్పిన బాహ్య అంతఃచేతనంలో మనకు కావాల్సిన నిశ్శబ్దం. అంటే అది అప్పుడు నిశ్శబ్దం అంటే పని చేయకుండా ఉండటం, జ్ఞాపకం లేకపోవటం కాదు. లోపల అంతఃచేతనంలో జ్ఞాపకం యొక్క ప్రభావం అర్థమైనప్పుడు వచ్చే తర్వాత జీవనంలో ఇక జీవనం అంతా నిశ్శబ్దమే. ఒక అద్భుతమైన, ఎట్లాంటిది అంటే ఒక సముద్ర ఘోష లాంటిది. ఒకేసారి గంభీరమైన ప్రశాంతత, గంభీరమైన శబ్దము రెండు ఉంటాయి. దాని గంభీరతలో భరించలేము. ఆ నిశ్శబ్దాన్ని, అసలు ఈ నిశ్శబ్దాన్ని భరించలేము మనం. ఎందుకంటే మనందరికీ అలవాటైపోయింది. కోరికతో, విభజనతో, జ్ఞాపకాలతో, ముద్దలతో బాహ్య జీవనం తీయగా ఉంది. అందుకని అది లేని క్షణాన్ని ఈ మనసు భరించలేదు. బాహ్య చేతన, అంతఃచేతనంలో అర్థమైతే అసలు ఇంత దుఃఖమన్నా ఉండనివ్వండి. మీరు కృష్ణమూర్తి గారిని తీసుకోండి, లైఫ్ అసలు అద్భుతంగా ఉంటుంది. అది ఎట్లాంటిది అంటే, అది ప్రశాంత గంభీరమైన సముద్రంలో. అంటే ప్రశాంత గంభీరమైన సముద్రంలో ఘోష ఉండదా?
ఘోష ఉండటం కూడా ప్రశాంతతలో భాగమే. అదే జీవనం. జీవనంలో కదలకపోవటం ఎంత ముఖ్యమో కదలటము, ఈ రెంటి కలిపి పేరు నిశ్శబ్దం. అంటే అది సత్యం చెప్పే మాట. అంటే మనసులో అంతఃచేతనంలో అనుకూలత, ప్రతికూలత, నిశ్చితమైన అభిప్రాయాలు, ముద్దర్లు లేకపోతే వీరన్నటువంటి బాహ్య చేతనంలో కూడా ఆ ప్రశాంతత, అప్పుడు సమస్య అంతమొందుతుంది. అంటే అర్థం ఏంటంటే అన్వేషణ. ఏమిటి మనకున్న సమస్య? ఇప్పుడు బయట సుఖం కోసం, లోపల శాంతి కోసం అన్వేషించేవాడు ఉన్నాడు. అన్వేషించేవాడు ఎవరో కాదు, కోరికే. అంటే ఎక్స్పీరియన్సరే, అంటే అనుభవపరుడే ఏమంటున్నాడంటే అనుభవిద్దాం అనుకున్నవాడే లోపల శాంతిని, బయట సుఖాన్ని అనుభవిద్దామని ఒక అన్వేషణలో ఉన్నాడు. వేషణ అలాంటిది పుట్టదు, అది పోతుంది. దానికి అది వారు చెప్పే మాట. సమస్య పోతుంది, ఇంకా అన్వేషకుడు ఉండడు. అదా రవి గారు, అనుభవపరుడు, అన్వేషకుడు రెండు వేరే. అన్వేషకుడిని తయారు చేసింది ఏంటి అంటే అనుభవపరుడే. అన్వేషకుడు వేరు, అనుభవపరుడు వేరు. కానీ మన దృష్టిలో అన్వేషకుడు వేరు, అనుభవపరుడు వేరు. అట్లాంటి డివిజన్ కూడా గత జ్ఞాపకం సృష్టిస్తుంది. ఇది చూడమని కృష్ణమూర్తి గారు చెప్పేవన్నీ కూడా అంతిమ సత్య, ఉపనిషత్తు వాక్కులు, అంతిమ సత్యం. ఇక భ్రమకి అవకాశం లేదు, భ్రాంతికి అవకాశం లేదు, విభజనకు అవకాశం లేదు, ఘర్షణకు అవకాశం లేదు. ఎప్పుడైతే ఇది లేదు అని తెలుస్తుందో, బాహ్య అంతచేతనాలు రెండు కాదు, బాహ్య అంతచేతనాలని కదిపేది కేవలం కోరిక మాత్రమే. కోరిక పోయినప్పుడు అది కదులుతున్నా కూడా బాహ్య అంతచేతనంలో ఒకే రకమైన శాంతి. అన్వేషకుడు, అనుభవపరుడు అదృశ్యమైపోతారు. ఇది దీనికి పరాకాష్ట. అద్భుతమైన, ఇవాళ చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహ భాషణ ఇది. కామెంటరీస్ ఆర్ లివింగ్. కామెంటరీ అంటే జరుగుతున్నదాన్ని చెప్పేది అని కదా. కామెంటరీ, క్రికెట్ కామెంటరీ అంటే గడిచింది కాదు, లైవ్. అది ఇట్స్ అ లైవ్ ఎగ్జాంపుల్. లైవ్ ఎగ్జాంపుల్ని లైవ్గా చూస్తారా మీరు? ఫార్వర్డ్ చేస్తారా, బ్యాక్వర్డ్ చేస్తారా? మీరు స్విచ్ ఆన్ చేయకూడదు, బ్యాక్వర్డ్కు ఫార్వర్డ్కు. లైవ్గా ఉండండి. లైవ్గా అంటే అర్థం ఏంటంటే దాన్ని చూడాలి, ఇష్టాన్ని చూడాలి. ఇష్టం కల్పించే ప్రతి అనుభవాన్ని చూడాలి. నాకు నిన్న అనిపించింది రవి గారు, ఇప్పుడు చెప్తాను మీకు. సపోజు మీరు స్వీట్ తిన్నారా, జిలేబీ? ఆ టేస్ట్ గుర్తుందా మీకు? ఆ రుచి గుర్తుందా? రుచిని ఎట్ట దాచుకున్నారు? జ్ఞాపకంగా. జిలేబీని రూపంగా దాచుకున్నారు, జిలేబీ రుచిని అనుభవించారు, ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఎక్స్పీరియన్సర్ ఉన్నాడు. ఈ ఎక్స్పీరియన్సర్ అంటే ఎవరో తెలుసా అండి? జిలేబీ, దాని రుచి, దాని రంగు, దాని వాసన కలిపి ఏదైతే ఉందో అక్కడ ఎలిమెంట్, అదే ఎక్స్పీరియన్సర్ అంటే. ఇంకెళ్ళి ఓన్లీ థాట్ ఆర్ మెమరీ కాక ఎక్స్పీరియన్సర్ లేడు. ఇప్పుడు మీరు ఎవరో తెలుసా ఎక్స్పీరియన్సరు? ఆ జిలేబీ అంతా కలిపిని ఎక్స్పీరియన్సర్ అంట. అది లేకపోతే ఎక్స్పీరియన్సర్ అంటూ ఉంది ఇంకా. అట్లాంటిదేనా జ్ఞానం కూడా? సెల్ఫ్ కూడా అలాంటిదేనా? అయిందా? సరే, మీకు జిలేబీ టేస్ట్ గుర్తుంది కదా? గుర్తుందా? అనుభవిస్తున్నారా? ఆ టేస్ట్ని అనుభవిస్తున్నారు కదా? మీరు అనుభవించేవాడు ఎవరండి? జ్ఞాపకమే. మీరు ఆ టేస్ట్ని అనుభవిస్తున్నారు కదా. నాకు గుర్తొస్తుంది అని అంటున్నాం కదా. అంటంలో ఆ టేస్ట్ నుంచి మీరు విడిపోలా. అదే అసలు మీరు ఆ టేస్ట్ మీరు వేరు కాదు. అదే ఆ డివిజనే ఇక్కడ కూడా. జిలేబీ వేరు, నేను వేరు ఉంటుంది. ఈ ప్రపంచం వేరు, నేను వేరు ఉంటుంది. గాడ్ వేరు, నేను వేరు ఉంటుంది. గాడ్ అన్నది అందుకనే బయట వ్యక్తికి పదార్థం కాదు, నీలో ఒకటే. అది నువ్వే. అది గాడ్ అన్నది రూపనామాలకు సంబంధించిన విషయం కాదు. అది అందుకని కొద్దిగా పక్కన పెట్టే చూడాలి. ఇది వాళ్ళ బోధ. చాలా బాగుంది. కృష్ణమూర్తి గారి పాదాలకి నమస్కరిస్తూ శ్రీ శివానంద గురుభ్యో నమః. భారత్ మాతాకు జై.